సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు కదిలారు. థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నిన్న బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీలో విషాదం నెలకొంది. తల్లి మృతి చెందగా కుమారుడి కండిషన్ సీరియస్ గా ఉంది. సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు కదిలారు. థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నిన్న బెనిఫిట్ షో సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక ఫ్యామిలీలో విషాదం నెలకొంది. తల్లి మృతి చెందింది. కుమారుడి కండిషన్ సీరియస్ గా ఉంది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నిన్న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు. దీనికి అల్లు అర్జున్ అక్కడికి రావడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ ఆయన చూడడానికి ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆవిడ 2 పిల్లలతో ఆ సినిమాకి రావడం జరిగింది. బాబు ఒకరు సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చాలా విషాదం, ఒకరు ప్రాణాలు కోల్పోవడం, అలాగే కుమారుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ అక్కడికి వచ్చే విషయం తెలీదా? సెక్యూరిటీ ఏర్పాట్లు చేయలేదా? ఎలా జరిగింది తొక్కిసలాట రవి? అంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అక్కడికి ముందుగానే పెద్ద ఎత్తున క్రౌడ్ చేరుకున్నారు. దానికి తోడు ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఎక్కువగా హాస్టల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో యువకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ కూడా వస్తున్నారన్న విషయం తెలియడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగింది. అక్కడికి సినిమా చూడడానికి వచ్చినటువంటి రేవతి ఫ్యామిలీ తన 2 పిల్లలతో అక్కడికి వచ్చింది. తొక్కిసలాటలో ఒక్కసారి అందరూ పైన పడిపోవడం, రేవతిని తొక్కుకుంటూ వెళ్లడంతో రేవతి స్పాట్ లోనే చనిపోయింది. కుమారుడు కూడా ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు సిపిఆర్ చేసి కాపాడారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు పరిస్థితి కూడా కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే చాలా మంది పైనుంచి వెళ్లడం, తొక్కుతూ వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. సో స్పాట్ లోనే అక్కడే పడిపోయాడు కాబట్టి వెంటనే సిపిఆర్ చేయడం వల్ల బాబు మాత్రం ప్రాణాలతో బయటపడినప్పటికీ రేవతి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం రేవతి బాడీ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. బాబు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దీనిపైన పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఒక్కసారిగా థియేటర్ మేనేజ్మెంట్ కూడా పుష్ప 2 రిలీజ్ అనే కాదు, పెద్ద హీరోల సినిమాలు ఏవి రిలీజ్ ఉన్నా గందరగోళం చోటు చేసుకుంటుంది కాబట్టి ముందుగానే ఒక బారికేడింగ్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సింది. కానీ వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు కూడా చేపట్టకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. సంధ్యా థియేటర్ యజమాని పైన కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సో తొక్కిసలాటకు మాత్రం ఎవరిని బాధ్యులు చేయడానికి పోలీసులు సీసీ ఫుటేజ్ ను కూడా గమనిస్తూ ఉన్నారు. మొత్తం యువకులు చేరుకున్నారా, లేకపోతే కావాలని ఒక్కసారిగా తోపులాట ఏమైనా చేసుకున్నారా, లేకపోతే అల్లు అర్జున్ వస్తున్నారన్న విషయం తెలిసి అల్లు అర్జున్ ను చూడడానికి ఎగబడ్డారా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఎవరైనా స్పందించారా? సినీ ఇండస్ట్రీ నుంచి కానీ అల్లు అర్జున్ కానీ స్పందించారా రవి? ఇప్పటి వరకు అలాంటి రెస్పాన్స్ ఏం లేదు. అల్లు అర్జున్ దృష్టికి కూడా ఈ విషయం వెళ్లే ఉంటుంది. నిన్న చాలా మంది సోషల్ మీడియాలో కూడా పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ టైం చాలా చోట్ల ఒక హీరోని చూడడానికో లేకపోతే సినిమా రిలీజ్ లేకపోతే ఆడియో రిలీజ్ సందర్భంగా చెదురుమదురు ఘటనలు, తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ మాత్రం ఫస్ట్ టైం చోటు చేసుకుంది. అందులోనూ ఒక మహిళ, అందులోనూ తను అల్లు అర్జున్ ఫ్యాన్ గా కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ మూవీ ఏమున్నా సరే తను ఫస్ట్ డే చూడాలనే ఆకాంక్షతోనే తను అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. సో నిన్న కూడా అదే క్రమంలో ముందుగా చూడాలి, ఫస్ట్ షో చూడాలి, తన అభిమాన హీరో సినిమాని చూడాలి అని చెప్పి తను అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం ఒకవేళ అల్లు అర్జున్ కు పూర్తిగా తెలిసి ఉంటే తను తన ఫ్యాన్ అని కూడా తనకు తెలిసి ఉంటే స్పందించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు సంధ్యా థియేటర్ అంటే క్లోజ్ చేశారా? ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి పరిస్థితి?
ప్రస్తుతం థియేటర్ లో సినిమా కొనసాగుతూనే ఉంది, కానీ యజమానిపై మాత్రం కేసు నమోదు చేశారు. ఎలాంటి రక్షణ చర్యలు పాటించలేదు. సినిమా రిలీజ్ సందర్భంగా కూడా అభిమానులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుంటే వాళ్ళని ఎంతవరకు నిలువరించాలి, లేకపోతే థియేటర్ లోపల దాకా రావాలా, హీరో వస్తున్నాడన్న విషయం కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. కాబట్టి హీరో వచ్చినప్పుడు అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటారు. సో వాళ్ళందరినీ గేట్ లోపలికే ఉంచాలా, లేకపోతే సినిమా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, టికెట్ ఉన్నటువంటి వాళ్ళని లోపలికి అనుమతించి, ఎవరైతే టికెట్స్ లేవో కేవలం హీరోని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ బయట వైపు ఉంచే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సింది. సో ఎలాంటి ఇలా రక్షణ చర్యలు పాటించలేదు కాబట్టి థియేటర్ యజమాని ప్రస్తుతానికి బాధ్యులుగా చేస్తూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సినిమాలు అయితే యథావిధిగా కొనసాగుతున్నాయి. రేవతి కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా రవి దీనికి సంబంధించి? వాళ్ళు ప్రస్తుతం ఎటు కోల్పోని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే రేవతి మృతదేహం గాంధీలో ఉంది, బాబు పరిస్థితి ఆందోళనకరంగా ఉంటూ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బేగంపేటలో ఉన్నాడు. వాళ్ళు అటు నుంచి ఇటు తిరగడం, లేకపోతే పోలీసులు కాల్ చేయగానే మళ్ళీ గాంధీకి రావడం, భర్త కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. రేవతి ఇంకొక పాప కూడా ఉంది. అసలు నిన్న జరిగినటువంటి తొక్కిసలాటలో ఒకసారి తల్లిని కోల్పోయింది, ఒకవైపు అన్న కూడా హాస్పిటల్లో ఉండడంతో ఆ పాప బాగోగులు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి ఆ పాపను బంధువుల దగ్గర ఉంచారు. రేవతి భర్త మాత్రం అటు మార్చురికి, అదేవిధంగా ఇటు హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు. దీనిపైన ఇంతవరకు ఇంకా స్పందించడం లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.